guys, welcome back to my channel. So today is 3rd August. సో రేపు నా బర్త్డే. ఇప్పుడు బయటికి వెళ్తున్నాం యాక్చువల్లీ కేక్ తీసుకురావడానికి. స్పెషల్గా అయితే ప్లాన్ ఏం లేదు. నార్మల్గా ఈరోజు వెళ్ళి ఈరోజు ఈవినింగ్ ఇంటి ముందే నార్మల్ చిన్న డెకరేషన్ లాంటిది అలా చేసేసి, అలాగే నా ఫ్రెండ్స్ వస్తున్నారు, 2 కోతులు వస్తున్నాయి, ఎవరో చూపిస్తా. సో ఇప్పుడైతే బయటికి వెళ్ళి కేక్ అండ్ ఆల్ తీసుకొస్తున్నాం. సర్ప్రైజ్ లాంటివి ఏం లేవు అని నాకు తెలిసే నేను ముందుండే నేనే చూసుకుంటున్నాను. మామ్ వాళ్ళు కూడా ఈవినింగ్ కల్లా వస్తా అన్నారు, కాకపోతే నైట్ అవుద్ది ఆబ్వియస్లీ. సో నైట్ 9-10 కల్లా వస్తారేమో. వీఆర్ గోయింగ్ అవుట్, సీ హూ ఇస్ బ్యాక్. హాయ్ రియా, హౌ ఇస్ యువర్ జర్నీ చెప్పండి. Hello everyone, I'm here to share you about the world's best gaming platform, that is Winso. ఇక్కడ మీకు 70+ games ఉంటాయి and you can earn lots of prizes every day. ఇక్కడ మీకు COD and Free Fire లాంటి గేమ్స్ కూడా ఆడుకోవచ్చు మీరు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇందులో మీకు విన్సో టోర్నమెంట్ అనేది ఉంటుంది, వేర్ యూ కెన్ ఎర్న్ lakhs of rupees. ఇందులో మీరు ఫస్ట్ 2 గేమ్స్ మీకు అబ్సల్యూట్లీ ఫ్రీ ఉంటుంది విన్జో స్టోర్ నుంచి. ఇందులో మీకు ఫ్రీ ఫైర్, లార్డ్స్ మొబైల్ అండ్ మైండ్ క్రాఫ్ట్ ఇలాంటి గేమ్స్ కూడా మీకు హై డిస్కౌంట్ ప్రైస్తోని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ పర్చేస్ చేసుకోవచ్చు. సో గైస్, ఇందులో మీకు యాడ్ అయిన అమౌంట్ అంతా మీకు విన్సో వ్యాలెట్లో నుంచి మీరు డైరెక్ట్లీ యూపీఐ కానీ, మీ బ్యాంక్ కానీ, లేదంటే పేటిఎం కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో వాట్ ఆర్ యు గైస్ వెయిటింగ్ ఫర్? కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, గో డౌన్లోడ్ అండ్ ప్లే ద గేమ్ అండ్ యూ గెట్ 50% బోనస్ యాజ్ వెల్. డెకోర్ అంతా ఇంటి ముందే ప్లాన్ చేశానని చెప్పాను కదా. సో ఇంటి ముందర ఈ వాల్కి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అంతా గోల్డ్ కలర్లో ఇచ్చాము. సో మేము థీమ్ మొత్తం గోల్డ్ అండ్ బ్లాక్ కలర్లో అనుకుంటున్నాము. సో దానికి అరౌండ్ 150 బెలూన్స్ గోల్డ్ కలర్ అండ్ 150 బ్లాక్ బెలూన్స్ ఇవి తీసుకున్నాము. ఫస్ట్ ఏమనుకున్నామంటే బయట వేరే వాళ్ళకి ఇచ్చి డెకరేట్ చేద్దామని చెప్పేసి. సో కానీ మా అన్నయ్య ఉండేసి లేదు ఇంట్లోనే చేద్దాం, జస్ట్ బెలూన్ డెకరేషనే కదా ఈజీగా అయిపోతుందని చెప్పి. సో వై కెన్ వి ట్రై అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాం అనమాట బ్లాక్ అండ్ గోల్డ్ థీమ్లో. సో నేను ఇప్పుడు డెకర్ ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. అండ్ ఫస్ట్ థింగ్, ఈ డెకరేషన్ మొత్తం కాస్ట్ వచ్చేసి 2500 లోపు అయిపోయింది. లైక్ బెలూన్స్కి కానీ, మిర్చి లైట్స్కి, ఇంకా మేము రెంట్కి తీసుకున్నాం, మొత్తం కలిపి అరౌండ్ 2500లో అయిపోయింది. మేము బయట అడిగితే వాళ్ళు 4500 అని చెప్పారు, సేమ్ ఇదే డెకరేషన్కి. అండ్ ఇంకా ఇది ప్లేసెస్ బట్టి డిఫర్ అవుతూ ఉంటుంది. అదే హైదరాబాద్లో నా బ్రైడ్ టు బీకి మా ఫ్రెండ్స్ చేసినప్పుడు ఇట్ కాస్టెడ్ దెమ్ అరౌండ్ 10,000 అనుకుంటా. సో అంత పెట్టే బదులు మనం ఇంట్లో ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ ఒక్కసారి మీకు ఫైనల్ రిజల్ట్ చూసాక మీకు కూడా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే బెలూన్స్ ఇలా ఫస్ట్ బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో కొన్ని, బ్లాక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఇలా 2 టైఅప్ చేసి పెట్టాలి. అండ్ ఈ 2 టైఅప్ చేసినాక ఈ 2 బెలూన్స్ని మళ్ళీ 4 బెలూన్స్ లాగా టైఅప్ చేయాలి ఆ మిడిల్లో నుంచి. సో అట్లా మీకు 4 బంచ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ 4 బంచ్ని మీరు నార్మల్గా మనకి బెలూన్ స్ట్రిప్స్ అని దొరుకుతూ ఉంటాయి నార్మల్ ఏ బేకరీలోనైనా అక్కడిక్కడ. కాకపోతే ఇక్కడ మాకు దొరకలేదు, అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పారు ఎక్కడ అడిగినా కూడా. సో మేమేం చేసామంటే నార్మల్ ఒక థ్రెడ్కి ఈ 4 బంచెస్ని ఫస్ట్ టైఅప్ చేసాము. టైఅప్ చేసి దాని తర్వాత ఆ గార్లాండ్ అనేది మేము అక్కడి నుంచి తయారు చేసామన్నమాట. నార్మల్ బెలూన్ టై చేసే స్ట్రిప్స్ ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుండే, సో మాకు దొరకలే కాబట్టి ఇలా చేశాను. సో బెలూన్స్ బ్లో చేయడంలో కూడా ఫస్ట్ నార్మల్గా బేస్ కోసం అని చెప్పి చాలా పెద్ద పెద్ద బెలూన్స్ మనం సైజ్ అనేది కొంచెం పెద్ద ఉంచాలి. అండ్ ఇలా పెద్ద సైజుతో పాటు కొన్ని చిన్న సైజ్వి కూడా చేసుకోవాలి. అంటే అన్నీ ఒకటే సైజులో కాకుండా గార్లాండ్ మంచిగా అనిపించడానికి కొన్ని పెద్ద సైజ్, కొన్ని మీడియం సైజ్ అండ్ కొన్ని చిన్న చిన్న సైజెస్లో కూడా తీసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది కప్ కేక్ స్టాండ్ అండ్ కేక్ స్టాండ్, అట్లాగే హెచ్బిడి అని ఎల్ఈడి బల్బ్స్తో వచ్చింది అదనమాట. సో మేము కప్ కేక్ స్టాండ్ ఇంకా ఎల్ఈడి బల్బ్స్తో వచ్చేవి అవి మాత్రం రెంట్కి తీసుకున్నాము. అవి 2 ఇంకా కేక్ స్టాండ్ కూడా, అవి 3 కలిపి రెంట్కి అరౌండ్ 700 ఏమో వచ్చింది మాకు అంతే. సో మిగతావన్నీ ఇంకా బెలూన్స్ ఎట్లయినా మరి అంత కాస్ట్లీ అయితే ఏమి ఉండవు.
సో ఇక్కడ చూస్తున్నారు కదా, బెలూన్స్ అన్నీ టైఅప్ చేసాము. బ్లాక్ అండ్ గోల్డ్ అన్ని కాంబినేషన్స్లో తీసుకొని టైఅప్ చేసేసి డైరెక్ట్ డబల్ సైడెడ్ ప్లాస్టర్తో స్టిక్ చేస్తున్నాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైనా మీరు వాల్ చూస్ చేసుకునేటప్పుడు నార్మల్ ప్లెయిన్ వాల్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మేము ఇక్కడ చూస్ చేసుకున్న వాల్కి టైల్స్ ఉన్నాయి వెనకాల. సో టైల్స్ ఉండడం వల్ల ఆ బెలూన్స్ అనేది డబల్ సైడెడ్ ప్లాస్టర్ వేసిన సరిగ్గా ఏమంటారు అతుక్కోలేదు. అది కొంచెం ప్రాబ్లం అయింది. సో మీరు చూస్ చేసుకునేటప్పుడు మంచిగా చూస్ చేసుకోండి. రియా ఇక్కడికి వచ్చినాక కూడా వర్కా. సో బెలూన్స్ ఇవన్నీ స్టిక్ చేసి మొత్తం సెట్ చేసేలోపు అరౌండ్ మాకు 3 hours పట్టిందేమో. అండ్ లుక్ ఎట్ దిస్ ఇస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ ది గార్లాండ్. అండ్ చెప్పాను కదా, అక్కడక్కడ చిన్న చిన్న బెలూన్స్ ఉంటే ఇంకా కొంచెం అట్రాక్టివ్గా సేమ్ మనకి బయట వాళ్ళు ఎలా చేస్తారో అలానే కనిపిస్తుంది అని చెప్పి. సో లుక్ ఎట్ ది డెకార్. అండ్ వన్స్ ఇదంతా సెట్ అయిపోయాక వి వెంట్ టు గెట్ రెడీ. అండ్ అప్పటికి ఇంకా మమ్మీ వాళ్ళు రాలేదు. మమ్మీ వాళ్ళు వచ్చేసరికి ఇంకా చాలా లేట్ అయిపోయింది. అరౌండ్ 11:30కి ఏమో వచ్చారు కావచ్చు వాళ్ళు. సో వాళ్ళు రాగానే ఇంకా కేక్ కటింగ్ ఇదంతా స్టార్ట్ చేసేసాము. మొత్తం అయిపోయేసరికి 2:30 అవుతుంది. చాలా టైర్డ్ ఉన్నా. జస్ట్ డ్రెస్ ఒకటి మార్చుకొని ఇట్లా కూర్చున్నాం. వీడిప్పుడే అసలు ల్యాప్టాప్ మీద తొందర పిక్స్ అన్నీ ల్యాప్టాప్ నుంచి కాపీ చేసుకుంటుండు. సో సీ యు టుమారో. బై బై.
అయిపోయింది. ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్తున్నాం, గణేష్ గడ్డ అని. సంగారెడ్డి నుంచి అరౌండ్ 6 కిలోమీటర్స్ ఉంటుంది. మార్నింగ్ లేచినాక అసలు వ్లాగ్ స్టార్ట్ చేద్దామన్నా అసలు టైం లేకుండే. నేను నైట్ చాలా లేట్ అయిపోయింది. అసలు అరౌండ్ 6కేమో పడుకున్నాం కావచ్చు. నేను, మధు, ఇంకా రియా నైట్ అంతా ముచ్చట్లేస్తూ ఉండే అనమాట. ఇంకా మార్నింగ్ మమ్మీ 9:30 నుంచి లేపడం స్టార్ట్ చేసింది. అట్లా లేపితే అరౌండ్ 10:30కేమో లేచాను. ఇంకా 11 కల్లా రెడీ అయిపోయి ఎప్పుడు వెళ్తున్నాం. ఇంకా మమ్మీ ఉంది కాబట్టి ఖచ్చితంగా లేవాల్సి వచ్చింది, లేకపోతే మాత్రం పడుకొని ఓకే ఈవినింగ్ వెళ్దాం అట్లా అనుకుంటుండే. సో దిస్ ఇస్ మై మమ్మీ శారీ. నాకు బేసిక్గా మమ్మీ శారీస్ అంటే ఇష్టం. నార్మల్గా ఎప్పుడు అవే కడతా ఉంటాను అనమాట, ఏదైనా సరే. లోపల పెడతామా బయటనా? షూటింగ్ సాంగ్ ఏమేమి ఉన్నాయి? సో దట్ ఈస్ ఇట్ గైస్. బర్త్డే రోజు కూడా నాకు ప్లాన్స్ ఉండే, కాకపోతే మమ్మీ డాడీ వచ్చి ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ చేసి ఇంట్లో కూర్చోబెట్టారు కరోనా అని చెప్పి. సో దిస్ ఈస్ హౌ ఐ ఎంజాయ్డ్ మై బర్త్డే విత్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఐ hope you guys like this video. If you are subscribed to my channel, thank you for watching.